నిన్న ఇడ్లీ సాంబార్ స్టోరీ పెట్టినప్పుడు చాలామంది అంత ప్రోటీన్ ఎట్లా ఉంది, 15 గ్రాముల ప్రోటీన్ ఎట్లా ఉంది, ఓన్లీ 550 క్యాలరీస్ ఎట్లా ఉంది, ఎలా కౌంట్ చేశారు అని చెప్పి చాలా క్వశ్చన్స్, చాలా డిఎమ్స్ వచ్చాయి. సింపుల్గా బ్రేక్ డౌన్ చేస్తా. ఫస్ట్ థింగ్, ఏ ఫుడ్ అయినా సరే దాని క్యాలరీ ఇంటేక్ తగ్గాలా పెరగాలా లేకపోతే ఎలా తెలుసుకుంటా అన్నది దాంట్లో వేసే రా ఇంగ్రీడియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ ఇడ్లీలు చేసుకోవడానికి 150 గ్రామ్స్ ఆఫ్ ఇడ్లీ దోశ బ్యాటర్ తీసుకున్నాను, లేదా దోశ బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఐడీది వాడతా. నాట్ ఎ ప్రమోషన్, నేను ఎప్పటి నుంచో వాడుతాను కూడా చెప్తున్నా. ఇట్స్ టోటలీ ఫైన్ అండ్ సేఫ్. సెకండ్ థింగ్, దాంట్లో వేసుకున్న సాంబారు, దాంట్లో వేసుకున్న చట్నీ ఏదైతే ఉందో ఇంట్లో నాకు మా వైఫ్కి కలిపి చేసుకుని ఎగ్జాక్ట్గా మేము తీసుకున్న పోర్షన్ను, అంటే కలిపి చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ లెంతిల్స్ వేసాం, ఎంత క్వాంటిటీ ఆఫ్ కోకోనట్ వేసాం, బెంగాల్ గ్రామ్ వేసాం, శనగపప్పు వేసాం అన్నది క్లియర్గా మేము మెజర్ చేసుకుంటాం. కాబట్టి మేము వేసుకునే పోర్షన్లో ఎంత క్వాంటిటీ రావచ్చు అన్నది మాకు ట్రాక్ చేసుకోవడం చాలా ఈజీ. అంతే తప్ప ఒక బయట బడ్డీ దగ్గరికి వెళ్ళి అన్న ఒక 2 స్పూన్లు చట్నీ, అన్న ఒక కప్పు సాంబారే, ఓ సాంబార్లో ఎన్ని క్యాలరీస్ ఉందా సాంబార్ అని చెప్పి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయను. నేను చేసేదంతా ఏంటంటే ఇంట్లో చేసుకుంటాను కాబట్టి నాకు ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అండ్ అగైన్ ప్రతిదీ ఇలా కౌంట్ చేసుకోవాలంటే చేసుకోవక్కర్లేదు. బట్ ఫర్ అన్ అప్రాక్సిమేషన్ దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ కౌంటింగ్ ఇట్. సో క్యాలరీస్ అన్నవి అందుకే రా వాల్యూస్తో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని కుకింగ్లో వేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అఫ్కోర్స్ దట్స్ అన్ అప్రాక్సిమేషన్. కుకింగ్లో కొన్ని క్యాలరీస్ తగ్గచ్చు, బట్ పెరగవు, ఎందుకంటే మీరు కొత్తగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి. అన్లెస్ యూ యాడ్ మోర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ టు ఇట్, దట్ బికమ్స్ టూ హెఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్. నౌ కమింగ్ టు ద ఇడ్లీ దోశ, నువ్వు అదే ఇడ్లీని ఆర్ ఇడ్లీ సాంబార్ చట్నీని నువ్వు 1500 క్యాలరీలో చేయొచ్చు, 700 క్యాలరీలో చేయొచ్చు, 500 క్యాలరీలో చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ వాట్ క్వాంటిటీస్ యూ యూజ్ ఇన్ ఇట్. ఈ బేసిక్ ఫండమెంటల్ని అర్థం చేసుకుంటే మీకు క్యాలరీస్ అన్న కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా బయట ఎక్కడో బడ్డీ మీద తిని నేను 500 క్యాలరీలు తిన్నా, 600 క్యాలరీలు తిన్నా అంటే దట్ ఈస్ ఎ వెరీ బిగ్గర్ అప్రాక్సిమేషన్ తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ యాక్యురేట్ థింగ్ టు డూ.